తండ్రి మీద కొడుకు అభిప్రాయాలు వయసుతో పాటు ఇలా మారుతాయి. 4 ఏళ్ళప్పుడు మా నాన్న గొప్పవాడు. 6 ఏళ్ల వయసప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. 12 ఏళ్ల వయసులో నాన్న మంచివాడే కానీ కొంచెం కోపం ఎక్కువ అని అనుకుంటాడు. 14 ఏళ్ళప్పుడు నా చిన్నప్పుడు నాన్న నాతో బాగా మాట్లాడేవారు అని. 16 ఏళ్ల వయసులో నాన్న ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతారు అని అనుకుంటారు. 18 ఏళ్ల వయసప్పుడు ఏదడిగినా వద్దంటాడు, నాన్నకు బయట ప్రపంచం తెలియదు అని అనుకుంటారు. 20 ఏళ్ళప్పుడు నా వల్ల కావట్లేదు, నాన్నతో అమ్మ ఎలా వేగుతుందో అని అనుకుంటారు. 30 ఏళ్ళు వచ్చాక నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నా, చిన్నప్పుడు నేను మా నాన్నకు చాలా భయపడేవాడిని అని అనుకుంటారు. అదే 40 ఏళ్ళు వచ్చేసరికి నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు, నేను నా పిల్లల్ని అలాగే పెంచాలి అని అనుకుంటారు. ఇక 50 ఏళ్ళప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, మమ్మల్ని పెంచడం కోసం నాన్న ఇంత కష్టపడ్డాడా అని. 60 ఏళ్ళు వచ్చేసరికి మా నాన్న గొప్పవాడు అని రియలైజ్ అవుతాడు. తండ్రిని అర్థం చేసుకోవడానికి కొడుకు 50 ఏళ్ళు పడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.